బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్, ఆ క్రీస్తుని శిరస్సుగా కలిగిన క్రీస్తు సంఘం ఆరంభించింది విప్లవం. ఏంటా విప్లవం? అది జయశాలి ద్వారా, నా తండ్రి జయశాలి ద్వారా ఆరంభమైంది. బైబిల్ తప్పన్నవాణ్ణి, బైబిల్ కాదన్నవాణ్ణి రండ్రా అని పిలిచిన క్రైస్తవ్యుల మొదటి సింహం ఆయన. మీకు తెలుసు, మనం క్రైస్తవులు. మనం నమ్మిన గ్రంథం యొక్క విలువేంటో, దాని మూలాలేంటో, దాని గొప్పతనం ఏంటో మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? అందుకే ప్రకటించమని యేసు ఎవరికి ఆజ్ఞాపించాడు? మీరు. అధికారము కలిగిన బోధ. పౌలు గారు ప్రసంగం చేశారట. ఎలాంటి ప్రసంగం తెలుసా అండి? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 8. అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగం ఒకటే కాదు, ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, నెక్స్ట్ ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుతున్నాడు పౌలు. అదండి బోధ అంటే. అలాంటి బోధకులు కావాలా వద్దా? ఎస్, ఈ రోజున్న సమాజానికి అలాంటి బోధకులు కావాలి. అలాంటి బోధకులు తయారు చేసే వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ BOUI. అది గర్వంగా చెప్తున్నాను నేను. బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవాలి మనం. దేనికి? మత వ్యాప్తి కోసం కాదు. దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియన్, దిస్ ఇస్ ఎ వే. యేసు అన్నారు, నేనే మార్గం,